కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో రేపు కాపు నేతల సమావేశం జరగనుంది. వైసీపీలో ఉన్న కాపు నేతలంతా వస్తారు అన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కాపు నేతల మీటింగ్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై చర్చిస్తాము అని చెప్పారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం అన్నారు. పార్టీకి కాపు మీటింగ్ కి ఎలాంటి సంబంధం లేదు అన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. పార్టీలో ఉన్నాం, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవటం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకైనా ఉండేదే. అధికారంలోకి రావాలనుకునేటువంటి రాజకీయ పార్టీ కాబట్టి సమాలోచన చేయాలనేటువంటిది. మేము అధికారంలోకి రావాలనుకునే వాళ్ళం కానీ ఎవరినో అధికారంలోకి రావాలని ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచన చేస్తుంది కదా. రాజకీయాలు అంటే ఏంటి? సమాజంలో ఏం జరుగుతుంది, ఎక్కడున్నా మనం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటిదే కదా. అధికారంలోకి రావాలనుకున్న రాజకీయ పార్టీ కాబట్టి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, మన పార్టీని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడం ఎలాగా, ప్రజల దగ్గరికి, ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఇవే కదా చర్చించుకుని. మా అధినేత చెప్పినటువంటి ఆలోచన ఏం కాదు. నేను గతంలో కూడా చాలాసార్లు పెట్టడం జరిగింది. ఏ పార్టీలో, ఏ రాజకీయ పార్టీలో ఉన్నానే కమ్యూనిటీ మిత్రులతో అందరితోటి కూర్చుందాం అనేటువంటిది నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నటువంటి ఆలోచన చేసినటువంటి విషయం.